అద్భుతంగా ఇప్పటి వరకు సమ్మోహన స్వరాల కార్యక్రమం నిర్వహించుకున్నాము. మరి ఇందులో నేను కూడా భాగస్వాములు అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మీకు అందరికీ కూడా నేను 23 సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తూ మెడిటేషన్ టీచర్గా కూడా ఉన్నందున నా అనుభవ స్వాదంతో మీకు అందరికీ తెలియజేస్తుంది ఏంటి అంటే, మీరు ఎప్పుడూ కూడా నా వయసు అయిపోతుంది, నేను 10 ఏళ్ళు ఉంటే చాలు, 5 ఏళ్ళు ఉంటే చాలు అని ఎటువంటి కొలబద్దలు పెట్టుకోవద్దు. ఎందుకంటే మన ఆలోచనలే మన వాస్తవాలు అవుతాయి. మనం ఏదైతే ఆలోచిస్తామో అది మన జీవితం అయిపోతుంది. ఏదైతే మన నోటి వెంట వస్తుందో అది మన మొదటి రాత అయిపోతుంది. అందుకని మనం చక్కటి పాజిటివ్ మాటలే మాట్లాడుకుందాం. ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉండాలో అన్ని సంవత్సరాలు ఉందాం. ఇక్కడ ఏది చేయాలో అన్నీ చేసే వెళ్దాం మనం. అందుకని ఎప్పుడు కూడా దయచేసి సరదాకి కూడా ఇంకో 10 ఏళ్ళు ఉంటే చాలు అని కానీ, ఒక 5 ఏళ్ళు ఉంటే చాలు అని కానీ, ఇలా అసలు అలాంటి మాటలు మనం మాట్లాడుకోవద్దు. చక్కగా అద్భుతంగా మన జీవితాన్ని కొనసాగించాలి, ఆనందంగా ఉండాలి, 10 మంది ఆనందం కోసం మనం ఉపయోగపడుతూ ఉండాలి. లోక కళ్యాణ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. నేను ఫణికుమార్ ఏలూరు. అప్పుడే 5 సంవత్సరాలు పూర్తి అయిపోయిందా అని అనిపిస్తోంది. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం బ్రహ్మేశ్వర్ తోటి మాట్లాడి ఇలా చేద్దాం అని అనుకుంటున్నాం అని అంటే, బ్రహ్మేశ్వర్ని ముందర జాయిన్ అవ్వు అని అన్నాను. నేను ఎప్పుడు బయట పాడింది ఎక్కువ లేదు. బ్రహ్మేశ్వర్ అంటే ఏదో కాస్త ప్రోగ్రామ్స్ అన్నిటివి వెళ్ళడం అది ఉంటుంది, కానీ పాటలుగా కాదు. ఆవిడ ఏదో స్పీచ్లు అది ఇవ్వడం జనరల్గా ఉంటుంది. అలాంటిది బ్రహ్మేశ్వరి వెళ్ళిన ఒక 6 నెలలకి నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత చూస్తే ఈవిడ క్రియేటరు అనేది ఏంటంటే, క్రియేట్ చేసినప్పుడు మాత్రమే క్రియేటర్. ఇంకా అస్తమానం క్రియేటర్ అనేది ఏం కాదు. యాక్చువల్గా అక్కడ అడ్మినిస్ట్రేషనే ఇంపార్టెంట్. అది క్రియేట్ చేయడం అనేది ఏముంది, ఇవాళ వాట్సాప్ గ్రూపులు మనం ఎన్నో వాటికి మనం అడ్మిన్ ఉంటున్నాం. చాలా గ్రూపులు మనం తయారు చేసుకుంటాం, మన ఫ్రెండ్స్ కానీ ఎన్నో. కానీ ఒకసారి సమ్మోహన స్వరాలు క్రియేట్ చేసిన తర్వాత దాన్ని అడ్మినిస్ట్రేషన్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈవిడ ఎప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే ఎవరు పెట్టారా లేదా, మళ్ళీ ఎవరైనా చేయకపోతే మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళు అవన్నీ నేను అబ్జర్వ్ చేశాను. అది ఎందుకంటే అది చాలా కష్టం. అది ఏదో నేను క్రియేట్ చేసేసాను కదా అని కూర్చుంటే కాదు కదా. అది అడ్మినిస్ట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ అడ్మినిస్ట్రేషన్లో వెనకాల పడి ఒకసారి అడ్మిన్ ఎవరో మారారు. పుష్పలత గారు ఇప్పుడు వచ్చారు. పుష్పలత గారు అప్పుడే 3 ఏళ్ల నుంచి పుష్పలత గారు ఉంటున్నట్టున్నారు. కానీ ఆవిడ ఎలా ఉన్నా సరే అటు పుష్పలత గారు కూడా కలుపుకుంటూ, పుష్పలత గారు ఈవిడ ఆ అడ్మినిస్ట్రేషన్ చేయడం మాత్రం చాలా కష్టం. అది మనకేంటంటే చాలా తేలిగ్గా కనిపిస్తుంది. ఆ సూత్రధారి సరిగ్గా ఉంటేనే అది కరెక్ట్గా మాలంతా కరెక్ట్గా నడుస్తుంది అన్నట్టు. ఎందుకంటే అందరం కలిసి 5 ఏళ్ళు ఇలా ఎందుకు కలిసి ఉంటున్నాం అందరికీ ఎవరికో తెలియదు. సత్యం గారు ఎవరో తెలియదు, కానీ సత్యం గారికి మాకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టు ఉంటుంది. ఎక్కడో ఆయన వైజాగ్లోనో విజయనగరంలో ఎక్కడో ఉంటాడు ఆయన. కానీ ఆయన ఏదో మన ఇంట్లో మనిషిలాగా అయిపోయినట్టు ఉంటుంది. ఆయన సత్యం గారు అంటే ఏదో మనం ఎప్పుడు చూస్తున్నామా అన్నట్టు ఉంటుంది. అలాగా ఎందుకు బ్రహ్మేశ్వరి ఈవేళ రాలేనని చెప్పింది. రాలేనన్నా లేట్ అయినా సరే, లేదు నువ్వు రావాలి, ఒక్కసారి ఏడాదికి ఒక్కసారి కదా కలిసేది. కలిసే ముగ్గురైనా కలుస్తారు మనకి. ఆ 3-4 కలుస్తారు. ఆ కలిసినప్పుడు మళ్ళీ ఏడాది కానీ మళ్ళీ కలవట్లేదు. ఇందులో ఇప్పుడు అదే సూర్యకాళ గారు ఏదో నిన్న ఎప్పుడో చెప్పాను. నేను నిన్న చెప్పాను. సూర్యకాళ గారు ఎవరో చూడలేదు, ఎవరో తెలియదు. ఈవిడ బాబు నమస్కారం అని ఎంత చక్కగా ఆవిడ చూస్తే అలా ఏదో చిన్నపిల్ల ఏమో అని అనిపిస్తుంది. ఆవిడ చూస్తే ఎంత చక్కగా అంటారంటే, నమస్కారం అండి అంటూ చాలా లాస్ట్లో అలాగా ఒక్కొక్క దీంతో దీంతో వాళ్ళ కల్చరు అందరూ కలిసి ఒకే రకమైన మెంటాలిటీ ఉన్న వాళ్ళందరినీ ఒక గ్రూప్గా తీసుకుని వచ్చిన ఘనత నిజంగా కృష్ణకుమార్ గారు. నిజంగా ఎందుకంటే అందరూ ఒకే మెంటాలిటీ. లేకపోతే 5 ఏళ్ళు ఉండరు ఇక్కడ. 5 ఏళ్ళు ఉండలేదు. అది ఆ గ్రూప్ని అలా మెయింటైన్ అవుతుంది. కొంతమంది 5 ఏళ్ళు ఎందుకుంటారు అని అంటే, ఎక్కడ ఒక్క మాట ఒకళ్ళనొకళ్ళు అనుకున్నది లేదు. అందరూ ఒకళ్ళనొకళ్ళు పొగడమే తప్ప
ఎవరు అనుకున్నది లేదు, ఇంకోటి మాట లేదు. ఏ చిన్నది వచ్చినా సరే వెంటనే ఆవిడ అక్కడ ఉంటారు, అది అక్కడ క్లీన్ అయిపోతుంది అంతే. తమ్ముడు ఒక్క నెల ఎవరైనా పాడకపోతే మీరు పాడటలేదని అడగటం లేదమ్మా, హెల్త్ ఎలా ఉంది, మీ పిల్లలు అన్నా ఉన్నారు. నేను పర్సనల్గా అందరికీ ఫోన్లు చేస్తాను. ఫోన్లు చేసి వాళ్ళు ఎంతో మేడం మీరు అంత శ్రద్ధ వేస్తున్నారు బట్టి మేము ఇలా నిలబడగలుగుతున్నామండి అంటూ ఉంటారు. అమ్మ మీరు నెల పాడకపోయినా పర్వాలేదు, మీకు నష్టం లేదు, నాకు నష్టం లేదమ్మా. కానీ మీరు ఆరోగ్యం ఎలా ఉంది, మీ సంగతులు ఏమిటి, యాజ్ ఏ క్రియేటర్ అంటే నేను ఒక తల్లి లాంటి దాన్ని, నేను తెలుసుకున్న బాధ్యత నాకు ఉంది కాబట్టి అడుగుతానమ్మా అని చెప్తాను. నేను ఇప్పుడు చెప్తే అక్కడ కష్టకాలన్నీ చెప్పుకుంటారు. మీరు క్రియేటర్ అనేది లాస్ట్ ఇయర్ నుంచే పెట్టారు. మీరు ఇంతకుముందు మీ క్రియేటర్ అనేది మర్చిపోయారు. నేను అందరూ ఎడ్మిన్ కంటే క్రియేటర్ బెటర్ ఏమో, అది బాగుంటుందేమో అనుకుని క్రియేటర్ అని ప్రొడ్యూసర్ డైరెక్టర్ లాగా తీసుకున్నారు. బట్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. అడ్మినిస్ట్రేషన్ చాలా కష్టం. అది విచిత్రం ఏంటంటే అండి, నేను పోరు పెట్టి ఆయన తెచ్చాను, ఆయన అందరూ పొగుడుతారు, నా పాటను ఒక్కళ్ళు పొగడరు. అది కూడా మందులో మీరు కాదు. యాక్చువల్ గా ఆవిడ వయసు ఎవరికి తెలియదు. ఇప్పుడు అందరిలోకి చిన్న ఎవరు అంటే ఆవిడే అన్నట్టుంటుంది. అది ఆ స్పిరిట్ ఉంటేనే అందరికి అంటారు ఎవరైనా సరే. స్పిరిట్ అది అర్థం రాలేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే నిజంగానే ఇప్పుడు నాకు కూడా 74 ఏళ్ళు వచ్చాయి నాకు కూడా. కాబట్టి వయస్సులు ఎవరు ఫీల్ అవ్వట్లేదు. ఇంకో 10 ఏళ్ల దాకా మాకేం ప్రాబ్లం లేదు అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఏంటంటే లోపల ఉత్సాహం, ఏదో ఒక ఉత్సాహం, ఏదో ఒకటి ఏమి లేనప్పుడు ఒక పాట పాడుకుంటే మనం ఖచ్చితంగా దాని నుంచి బయటకు వస్తాం. ఈ పాట అనేది మాత్రం చాలా సమ్మోహన స్వరాలు. ఇంకోటి ఏంటంటే సమ్మోహన స్వరాలు పెట్టినప్పుడు నిజంగా ఏ గ్రూపులు లేవు. అంతకుముందు పాటల గ్రూపులు పెద్దగా ఎవరివి లేవు. ఇన్నేళ్ళు ఇలా నడుపుతున్నది ఈవిడ నడుపుతున్నదే తప్పితే మిగతా వాళ్ళు ఇంత తర్వాత ఈ మధ్య ఎవరో వచ్చారు మన గ్రూపులో నుంచి, ఒకళ్ళు ఎవరో పెట్టి ఆ తర్వాత 100 రూపాయలు అంటే వీళ్ళకి చెప్పడానికి 100 రూపాయలు తీసుకుంటున్నారు అని మనిషిలో 100 రూపాయలు కట్టాలి. ఇప్పుడు చెప్పకూడదు. అది నేను వెంటనే రియాక్ట్ అయ్యి